జగిత్యాల జిల్లాలో ఎన్నికల అధికారులపై ప్రభుత్వ ఉద్యోగులు తిరగబట్టారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సామాగ్రి పంపిణీ చేసిన అధికారులు వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించకపోవడం వస్తులుంటూ విధులు నిర్వహించాల్సి వస్తుందని నిప్పులు చెరిగారు. 800 అలవెన్స్ కట్ చేస్తూ భోజనాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు భోజనాలు తెప్పించి అధికారులు సిబ్బంది శాంతింపపరిచే ప్రయత్నం చేశారు. గమ్ము లేదు, తాడు లేదు, రబ్బర్ లేదు. దానికోసం మేము తిరగాల 10 సార్లు పోలే వాళ్ళ దగ్గరికి. పోతే ఓసారి రబ్బర్ ప్యాకెట్ ఇస్తారు, మేము తెచ్చిన వాస్తవం ఏంటంటే వాళ్ళకి ఎస్టిమేషన్ తెలియదు, ఎన్ని కావాలని తెలియదు, ఎన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒక లాజిస్టిక్ కమిటీ అంటూ లేదు, ఒక డిస్ట్రిబ్యూషన్ కమిటీ అంటూ లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళకు ఉన్నది ఒక్కటే ఏంటంటే ఎన్ని మిగిలించుకోవాలా, ఎన్ని మిగులుతాయి, కౌంటర్ లేని అమౌంట్ ఇది. మళ్ళీ ఏం చేస్తారు, మీకు 500 అని చెప్పి మాకు ఇచ్చిన సిఇఓ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి దాంట్లో 500 ఫుడ్కి 500 కేటాయిస్తారు. మాకేం ఫుడ్గా వీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ 500 రూపాయల్లో వీళ్ళు పెట్టింది పొద్దున టిఫినే లేదు. ఇప్పుడు లంచ్ పెడతారు, అక్కడ అడకచ్చుకున్నట్టు అక్కడ మధ్యాహ్న భోజనం పెడితే అది పెడతారు. ఓ పడుకోవడానికి ఫెసిలిటీ ఉండదు. ఈ చల్లో రాకపోతే నువ్వు కాదు నోటీస్. ఫెసిలిటీ ఇచ్చినాక ఎవడైనా వస్తాడు. మేము కూడా మనుషులమే కదా, మాకు దోమలు కుట్టించుకొని జ్వరాలు రావాలన్నాయా? మూడు ఇచ్చారు, వరుసగా 3 ఇచ్చారు. ఒక్కొక్కరు ఆడ మగ తేడా లేకుండా ఒక మధ్యలో 1 డే ఇచ్చారు. ఎట్లా సాధ్యమైంది చెప్పండి? మళ్ళీ పైగా ఇంకొకటి ఏంటంటే సరిపోలేని మెటీరియల్, ఫుడ్ ఉండదు, కనీసం అక్కడ నీళ్ళు ఉండవు, పడుకోవడానికి ప్లేస్ ఉండదు, దోమలు కుట్టుడు, ఒక బల్లో కిటికీలు ఉండవు. అవన్నీ జగిత్యాల జిల్లాలో ఎన్నికల అధికారులపై ప్రభుత్వ ఉద్యోగులు తిరగబట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసిన అధికారులు వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పించకపోవడంతో వాళ్ళు ఎదురు తిరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. పస్తులుంటూ విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ నిప్పులు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా రెండో విడత ఎన్నికలకు సంబంధించి 134 సర్పంచ్ స్థానాలకు, అలాగే ఇటు 1276 వార్డు స్థానాలు జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో సిబ్బందికి ఇవాళ ఉదయం 10 గంటల నుంచే సామాగ్రి తీసుకెళ్లాలంటూ వాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో టీచర్లు కావచ్చు, ఇంకా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు మొత్తం కూడా 10 గంటలకి వచ్చి వారి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటున్నారు. అయితే మధ్యాహ్న భోజనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 4 లైన్లలో ఈ ఉద్యోగులంతా కూడా ప్లేట్లు పట్టుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే అందులో 50% మంది కూడా భోజనాలు అందలేదు. దీంతో వాళ్ళంతా కూడా అప్పటికే సమయం 2:30 దాటిపోయింది, కానీ ఎప్పటికీ కూడా భోజనం సగం మందికి రాకపోవడంతో వారంతా తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి జెడ్పీ సిఇఓ అలాగే జెడ్పీ ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి అధికారుల సాక్షిగా వాళ్ళంతా కూడా నిలదీశారు. ఇదేంటి, అలవెన్స్ ఇస్తూనే అలవెన్స్ కట్ చేస్తున్నారు, కానీ అన్ని రిపోర్ట్స్ ఉంటాయి, ఎంతమంది వస్తారనేటువంటి అంచనా కూడా ఉంటుంది, కానీ మరి భోజనాలు ఎందుకు అరేంజ్ చేయలేదు, దీనికి సంబంధించినటువంటి లాజిస్టిక్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు తమకు చెప్పాలంటూ కూడా వాళ్ళు వాగ్వాదానికి దిగారు. మొత్తానికి ఇది ఒక చర్చకు అయితే దారితీసింది. జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన ఆరా తీసినట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే భోజనాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఉదయం 5:30 నుంచే వాళ్ళంతా కూడా 4 గంటల నుంచే రెడీ అయ్యి వాళ్ళంతా కూడా విధుల్లో దిగాల్సి ఉంటుంది. మరి ఆ ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో వారికి కనీస భోజన ఏర్పాట్లలో ఎందుకు విఫలమయ్యారనేటువంటి చర్చ ఇక్కడ అధికారులు అయితే నడుస్తుంది. మొత్తానికి వీళ్ళంతా కూడా టీచర్స్ తో సహా మిగతా వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులైతే వాళ్ళ అధికారులపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డ సందర్భం. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్.